Yeah, hi guys. Hi guys. Welcome back to Tech with Founder. So, entering into the video. Uh, while entering into the video, I want to tell you that ఈ వీడియో ఎందుకు అంటే యాజ్ ఈసీ స్టూడెంట్కి ఇది మెయిన్లీ ఇది ఈ వీడియో వచ్చేసి ఒక ఈసీ స్టూడెంట్కి ఉన్న ప్రతి కామన్ డౌట్ ఏంటంటే ఈ విఎల్ఎస్ఐ అంటే ఏంటి, అసలు ఈ విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అన్న ప్రతి ఒక్క థాట్ మీ మైండ్ సెట్ అవుతుంది. ఆ థాట్స్కి ఇప్పుడు నేను ఆశిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోలో మీకు ఏమేమి క్లారిటీగా వస్తుందనేసి ఏమేమి తెలుసుకుంటారు అనేసి ఇప్పుడు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి ప్రిఫేస్ అని చూడండి. ఈ మోర్ ఓవర్ ఈ వీడియోలో మీరు వచ్చేసి అసలు ఈ విఎల్ఎస్ఐ అంటే ఏంటి, ఇది ఏ డ్రైవెన్ వరల్డ్లో మ్యాటరా ఈ విఎల్ఎస్ఐ అనేది, యాజ్ ఆనెస్ట్ కంట్రీ బై కంట్రీ కంపారిజేషన్ ఉంటాయి. యాజ్ ఆపర్చునిటీస్ అంటే ఫ్రెషర్కి ఎంత ఎక్కువ శాలరీ, ఆ కంట్రీ లాగా ఫ్రెషర్కి ఎక్కువ శాలరీ ఉంటుందా, లేదా గ్రో స్టేజ్ అనేది ఎక్కడ ఉంటుందని క్లారిటీగా ఉంటుంది. అండ్ మీ యొక్క ప్రతిదానికి క్లియర్, నేను విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే నేను మాస్టర్స్ చేయాలా, బీటెక్ పైన వెళ్తే నేను సరిపోదా, ఎంటెక్ చేయాలా అన్న ప్రతి దాన్ని కూడా ఇక్కడ ఆన్సర్ ఇస్తాను. అండ్ సబ్జెక్ట్ స్ట్రాటజీ మ్యాప్డ్ మీ యొక్క డొమైన్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈ ఫ్రంట్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అన్న ప్రతి దానికి కామన్ డౌట్స్. అండ్ అసలు ఈ విఎల్ఎస్ఐ కెరియర్లో అసలు ఎలా నేను వెళ్ళగలను ఇండస్ట్రీలో కన్నా ప్రతి దాంట్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్, ఒక ఇంటర్ నుంచి ఇంజనీర్‌కా, ఇంటర్ నుంచి ఒక ఆర్కిటెక్చర్ లైక్ ఎస్ఓసి సిస్టమ్ ఆన్ చిప్ ఆర్కిటెక్చర్‌కా, అండ్ వాట్ ఆర్ ఆల్ రోల్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంటర్ నుంచి ఒక ఇంజనీర్, ఇది బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ అసలు ఈ విఎల్ఎస్‌కి కావాల్సిన రెజ్యూమ్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ స్ట్రాటజీ, అసలు రిక్రూటర్ మనకి ఎలా రెస్పాండ్ అవుతాడు, మనం ఎప్పుడైతే ఏదైనా ఆఫ్ క్యాంపస్ కానీ ఆన్ క్యాంపస్ కానీ అప్లికేషన్ పెట్టినప్పుడు అన్న ప్రతి దానికి ఇక్కడ మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. యా, వెల్ మూవింగ్ టు ఫార్వర్డ్. మెయిన్ థింగ్ ఫస్ట్, అసలు ఈ విఎల్ఎస్ఐ అంటే ఏంటి, అసలు ఈ విఎల్ఎస్ఐ అంటే ఏంటి? ఈ విఎల్ఎస్ఐ అంటే ఏం లేదండి, సింపుల్గా విఎల్ఎస్ఐ అంటే ఒక పుట్టింగ్ బిలియన్స్ ఆఫ్ టీవీ స్విచెస్, నేను టీవీ స్విచెస్ అంటున్నారు ఇన్ ద సెన్స్ కాల్డ్ యాజ్ ట్రాన్సిస్టర్స్ ఆన్ టు ఏ సింగిల్ చిప్. సిలికాన్ చిప్ అనొచ్చు, రైట్? సిలికాన్ చిప్ అన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫోన్లో కానివ్వండి, కార్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, లేదా ఏఐ సిస్టంలో కానివ్వండి, ప్రతి చోట విఎల్ఎస్ఐ చిప్ అనేది ఉంది. విఎల్ఎస్ఐ చిప్ అనేది ఉంది కదా. అసలు ఈ విఎల్ఎస్ఐ చిప్ అనేది ఎప్పుడు వచ్చింది? ఈ విఎల్ఎస్ఐ కాకముందు ఎల్ఎస్ఐ ఎస్ఎస్ఐ అని ఉందండి. ఈ ఇంటిగ్రేషన్, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అసలు అంటే ఏంటంటే 1960లో మనకి స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనేది వచ్చిందండి. దాంట్లో ఏంటంటే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేది ఒక చిప్ పైన పడవు, మినిమం హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. దాన్ని 1970స్లో మనకి మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, మీడియం ఆర్ లార్జ్ స్కేల్ అన్న రెండు ఒకటే, దాంట్లో హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్కి వేరీ అవుతూ ఉంటుంది. దట్స్ వాట్ మ్యాటర్ హియర్. 1980s నుంచి మనకి ఈ విఎల్ఎస్ఏ అనే పదం వచ్చింది. ఈవెన్చువల్లీ యుఎల్ఎస్ఏ అల్ట్రా లార్జ్, వెరీ లార్జ్, దాంట్లో మిలియన్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ వరకు ఒక సింగిల్ చిప్ పైన మనం ప్లేస్ చేయగలుగుతున్నాం, రైట్? కొత్తగా ఏంటంటే 2020లో ఫిన్ఫెట్స్, గ్యాఫెట్స్, 3NM క్లాస్ నోట్స్, ఏఐ చిప్స్ అనేవి వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ ఈ 2020 చిప్స్ ఎవరికి తెలీదు, విల్ బి నోన్ వెరీ ఫార్ సూన్, రైట్? ఇది ఈ విఎల్ఎస్ఏ గురించి అండి. అండ్ ఇప్పుడు ఇంకా క్లారిటీగా వెళ్తే మీకు ఏమవుతుంది అంటే చూపిస్తాను. ఐ విల్ షో యూ దట్ వై ద ఇండస్ట్రీ మ్యాటర్స్ రైట్ నౌ. సెమీ కండక్టర్ డిమాండ్ అనేది ఇంచులుగా పెరిగిపోతుంది. మీరు అనుకోవచ్చు అమెరికా, భారత్, యూరోప్, రకరకాల దేశాలు కూడా ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ మీకు ఇంక ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు చిప్స్ని చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు కరెంట్, వాటర్ లాగా ఎంత ఇంపార్టెంటో ఈ చిప్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు అంతే ఇంపార్టెంట్. ఇది విఎల్ఎస్ఐకి ఉన్న మ్యాటర్, రైట్? చెప్తాను. ఐ విల్ షో యూ దట్ వెరీ బ్రీఫ్లీ. ఇప్పుడు ఈ కోర్ జాబ్ విఎల్ఎస్ఏలో డొమైన్స్ అనేది ఉంటుందండి. లైక్ కమింగ్ టు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అసలు మీకు డౌట్ ఉండొచ్చు, ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అనేసి. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ జనరల్ ఒక ఇల్లుని తీసుకుందాం. ఇల్లు కట్టేటప్పుడు ప్లానింగ్ వేయటం కానీ, కింద అంతా బేస్ చేయటం కానీ, దాన్ని ఫ్రంట్ ఎండ్ అన్నాం. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, కింద పనంతా ఫ్లోర్ ప్లానింగ్ అంతా అయిన తర్వాత పునాదులు లేపుతాం కదండి, దాన్నే బ్యాక్ ఎండ్ కిందకి తీసుకోవాలి ఉదాహరణకి. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఆఫ్ విఎల్ఎస్ఏలో మాట్లాడితే ఫ్రంట్ ఎండ్ అంటే ఆ చిప్కి కావాల్సిన ఇంప్లిమెంటేషన్, తర్వాత ఫ్రంట్ ఎండ్లోనే ఈ ఫంక్షనల్ వెరిఫికేషన్, ఆ చిప్ ఎలా టెస్ట్ అవుతుంది, వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా, బేసిక్గా
దాని యొక్క వర్క్‌కి ఏదైతే ఇస్తున్నామో ఆ టాస్క్‌కి ఇవి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రోల్స్ రైట్. అండ్ మీరు ఈ డొమైన్స్‌ని ఐ విల్ షో దట్. మీరు ఈ ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా అనేది ఎలా చూస్ చేసుకోవాలంటే మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ ఎలా చూస్ చేసుకుంటారంటే ఏదైతే డిమాండ్‌లో ఉందో, ఏదైతే ఎక్కువ సాలరీ ఉంటుందో అలా చూస్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే పిక్ ఏ డొమైన్ బేస్డ్ ఆన్ హౌ యూ లైక్ టు థింక్. మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు ఎలా ఆలోచించడానికి ఇష్టపడతారో అలా మీ డొమైన్ని థింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మీరు సిస్టమ్స్ కానీ లాజిక్స్ కానీ బిల్డ్ చేయడం ఇష్టపడుతున్నారా? దెన్ ట్రై ఫర్ ఆర్టీఎల్. ఎలా అంటే డిజిటల్ డిజైన్ కానీ బిల్డ్ కానీ చేయడంలో ఆర్టీఎల్ బాగుంటుంది. వైల్ కమింగ్ టు బగ్స్, ఫైండింగ్ బగ్స్ అండ్ బ్రేకింగ్ థింగ్స్, వై దిస్ వై నాట్ దిస్ అని కనుక్కోవాలనుకుంటున్నారా? దానికే ఫంక్షనల్ వెరిఫికేషన్ రైట్. యా, ఫిజికల్ డిజైన్. మీరు జామెట్రీ కానీ పజిల్స్ కానీ యూ రియల్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారా? యూ చూస్ ఫిజికల్ డిజైన్. ఇట్స్ బ్యాక్ ఎండ్ ఆబ్వియస్లీ. డిఎఫ్టి వాంట్ ఏ స్మాలర్ బట్ వెరీ హైక్ శాలరీ. అంటే ఇది చిన్న రోల్ అన్నాను, బట్ కంపేరింగ్ టు బిఫోర్ ఆర్టీఎల్ వెరిఫికేషన్ ఫిజికల్ డిజైన్, డిఎఫ్టీ ఇస్ స్మాలర్ రోల్ బట్ యూ కెన్ గెట్ వెరీ హై శాలరీ. ఇట్స్ ఎ స్పెషల్ ఫీల్డ్, చాలా డిఫరెంట్ ఫీల్డ్ ఇది. యా, ఎనలాగ్. ఎనలాగ్ అంటే యూ ఎంజాయ్ లైక్ రియల్ టైమ్ వోల్టేజ్ అండ్ కరెంట్, హౌ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ యూ చూస్ ఎనలాగ్. డిజిటల్ అంటే ఇట్ ఆల్వేస్ గోయింగ్ టు రన్ ఇన్ జీరోస్ అండ్ వన్స్ రైట్. యూ హోప్ యూ నో వెరీ నో. యా, ఎగ్జాంపుల్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాము. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ, తను సుడాకో అండ్ సంథింగ్ పజిల్స్ ని ఇష్టపడతాడు. దెన్ చూస్ ఫిజికల్ డిజైన్. ఇట్ వాస్ ఎ పర్ఫెక్ట్ ఫిట్. దట్ ఈస్ అ జాబ్ దట్ ఫిట్టింగ్ అ పీసెస్ టుగెదర్ అండర్ ద స్ట్రిక్ట్ రూల్స్. ఫిజికల్ డిజైన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, పజిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పజిల్స్ ఉన్నాయి, వాటిని కలిపి ఒక లాస్ట్కి ఒక అవుట్పుట్ జనరేట్ చేయాలి. ఫిజికల్ డిజైన్ కూడా అంతే. అవి ఏంటంటే డిఫరెంట్ 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 పార్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ బగ్స్ ఉంటాయి. అవన్నీ సారీ, నాట్ డిఫరెంట్ డిఫరెంట్ బగ్స్, ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ పుట్టింగ్ టుగెదర్ అండర్ స్ట్రిక్ట్ రూల్స్ కాల్డ్ యాజ్ ఎ ఫిజికల్ డిజైన్ రైట్. దిస్ వాట్ ఐ am going to tell you that. Yeah, then choose your domain based on that, like that. Yeah, well, coming to know that the global VLSI landscape, ఇదంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా విఎల్ఐసికి ఉన్న ఉద్యోగాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఏదైతే కంట్రీలో చేస్తున్నారో అది మీ వర్క్ని చాలా మార్చేస్తుంది. ఎగ్జాంపుల్, యువర్ జాబ్ కానీ, యువర్ శాలరీ కానీ, లేదా మీకు మాస్టర్స్ కావాలా లేదా. ఇండియాలో అయితే మోస్ట్లీ వెరిఫికేషన్స్కి అండ్ డిఎఫ్టీ పైన జాబ్స్ ఓపెన్ అవుతాయండి. 60% జాబ్స్ ఆర్ ఆన్ వెరిఫికేషన్ అండ్ డిఎఫ్టీస్. మాస్టర్స్ ఆర్ రియల్లీ లీడర్. వర్క్ ప్లేస్ ఇస్ మీడియం. మాస్టర్స్ అనేది ఇండియాలో రియల్లీ లీడర్, ఈవెన్ దో యూఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఆన్ బీటెక్ రైట్. యా, యూఎస్ఏలో ఏంటంటే ఏ ఫీల్డ్కి బాగుంటుంది అంటే ఆర్టీఎల్ కానీ, ఈడీఏ కానీ, ఆర్కిటెక్చర్ జాబ్స్. చూడండి, ఇండియాలో ఫ్రెషర్ కన్నా ఒక యూఎస్ఏలో ఫ్రెషర్కి మోర్ శాలరీ ఉంటుంది. అది ఎందుకని కూడా చెప్తాను మీకు ఇక్కడ. యా, ఎందుకని కూడా చెప్తాను. బట్ వీసా అండ్ మూవింగ్ దిస్ యూఎస్ఏలో కంపేర్ చేసుకుంటే ఆ వీసా అని కొంచెం హార్డ్ ప్రాసెస్. ఇఫ్ యూ వెల్ మూవ్ త్రూ ఏ కంపెనీ, వెరీ గుడ్. నెక్స్ట్ జర్మనీకి వస్తే, జర్మనీ అనేది మోస్ట్లీ అనలాగ్ అండ్ ఫిజికల్ డిజైన్ జాబ్స్ పైన టార్గెట్ చేస్తూ ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ అనేది దే ఆర్ గోయింగ్ టు ప్రిఫర్ ఆఫ్టర్ వెరీ దే ఆర్ గోయింగ్ టు ప్రిఫర్ మోస్ట్లీ. తైవాన్, ఇట్ ఈస్ ఏ మోస్ట్లీ ఫౌండరీ అండ్ చిప్ మేకింగ్ జాబ్స్. ఇట్ ఈస్ ద వరల్డ్ లీడర్ ఇన్ దిస్ చిప్స్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్ లీడర్ తైవాన్ అనేది. యా, యూరో. But language can be a problem for you. That it will be your. But you have a good news. India, the USA, and Europe all running big programs to grow chips job right now. You are all going to see right now what happens around us, right? That's what I'm going to tell. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇండియాలో, ఒక జర్మనీలో పనిచేసిన ఇంజనీర్కి ఏంటో తేడా అంటే, ఇప్పుడు ఒక వెరిఫికేషన్ ఇంజనీర్ ఉన్నాడండి ఇండియాలో, 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు 13 లక్షల రూపాయల శాలరీతో. అదే స్కిల్ ఉన్న పర్సను, అదే స్కిల్, అదే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. తేడా ఏంటి తెలుసా? అతనికి 70 లక్షలు ఇస్తారు, ఇక్కడ 13 లక్షలు ఇస్తారు. అదే యాక్చువల్ డిఫరెన్స్ ఇక్కడ. యాక్చువల్ డిఫరెన్స్ అది అక్కడే. యూఎస్ఏ వాళ్ళు ఫ్రెషర్కి కూడా ఎక్కువ ట్రీట్ చేస్తారు, ఎందుకంటే ఆ వర్క్ స్ట్రాటజీ అలా ఉంటుంది, ఆ గ్రౌండ్ లెవెల్ అలా ఉంటుంది. దట్స్ వై ద మాస్టర్స్ ఆర్ బీటెక్ యూ కెన్ గెట్ యువర్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. యా, దీంట్లో ఐ విల్ షో యూ దట్. సి శాలరీ రోల్స్ చూడండి ఇక్కడ. ఇండియాలో రఫ్లీ $250 to $300. కమిటీ దట్ 1600, 2600. దిస్ వాట్ ద మేజర్ డిఫరెన్స్ హియర్. యా, ఇప్పుడు అసలు ఈ మాస్టర్స్ డిగ్రీ అనేది కావాలా? అసలు
దిస్ ఈజ్ యాక్చువల్ నీడ్ ఏ మాస్టర్స్ డిగ్రీ టు ఎంటర్ ఇంటూ VLSI ఇండస్ట్రీ చెప్తాను. ఈ క్వశ్చన్ అనేది చాలా మంది నుంచి వస్తూ ఉంటుంది. ద ట్రూ ఆన్సర్ ఇస్, అది మీ ఆన్సర్ ఏంటంటే మీ గోల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మాస్టర్స్ కావాలా వద్దా అనేది ఫిక్స్డ్ రూల్ అయితే కాదండి ఇది. ఇప్పుడు ఈ మాస్టర్ అనేది మీకు దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే అనలాగ్ కానీ, ఆర్ఎఫ్ జాబ్స్ కానీ, ఈడిఏ టూల్ జాబ్స్ కానీ ఈ మాస్టర్స్ అవుతుంది. ఎక్కడ యూఎస్ఏలో కానీ, యూరోప్లో కానీ, లైక్ టీచింగ్ కానీ, రీసెర్చ్ ఇంటర్న్స్గా పనిచేద్దాం అనుకుంటే ఇది అవుతుంది. మాస్టర్ అనేది ఆప్షనల్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటే వెరిఫికేషన్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్స్ ఇన్ ఇండియా. If you already have a good projects and GitHub page, it's a well enough through your B.Tech to get a best job at a best package, right? Yeah. సింపుల్ ట్రూత్ అండి. ఈ డిగ్రీ అనేది మీకు డోర్ ఓపెన్ చేయడానికి మాత్రమే. అక్కడ మీ స్కిల్తో నడవాలి, మీ స్కిల్తోనే పని, మీ స్కిల్తోనే అంతా నడుస్తుంది. దట్ వాట్ హియర్ యాక్చువల్లీ మ్యాటర్స్. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, సేమ్ ఇయర్లో గ్రాడ్యుయేట్ అయ్యారు, రైట్? వన్ స్పెండ్స్ సేమ్ ఇయర్లో బీటెక్ కంప్లీట్ అయింది. ఒక అబ్బాయి జాబ్కి వెళ్ళిపోయాడు, ఒక అబ్బాయి ఎంటెక్ వెళ్ళాడు. విత్ ఎంటెక్ వెళ్ళిన అబ్బాయికి అసలు ఎటువంటి ప్రాజెక్ట్స్లో వాడి దగ్గర. ద అదర్ స్పెండ్స్ బీటెక్లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్ చేశాడు, యూవీఎం పైన గిట్హబ్లో అప్లోడ్ చేయడం. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయిది ఎంటెక్ అయిపోయింది, ఈ అబ్బాయి బీటెక్లో ఉండి జాబ్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఆ అబ్బాయిది ఎంటెక్ అయిపోయేసరికి ఇద్దరు సేమ్ లెవెల్ ఉంటారు కదా. ఆ అబ్బాయికి ఎంటెక్ పైన ఎంత వచ్చిందంటే 20 lakhs per annum. ఈ అబ్బాయికి బీటెక్ పైన ఇన్ని ప్రాజెక్ట్స్ ఎంత వచ్చిందంటే 40 lakhs per annum. ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ ప్రాజెక్ట్స్. దట్ వాట్ హియర్ యాక్చువల్లీ మ్యాటర్స్. Project is a matter here. You should make more projects. That is not like a simple projects. That should be an industry relevance. That are real time projects. Okay? Yeah. సబ్జెక్ట్స్ ఇక్కడ మీకంటే ఏంటి, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అసలు ఎలా చేయాలి, అసలు వాట్ టు స్టడీ అండ్ వాట్ టు లెర్న్ అండ్ వెన్, ఎప్పుడు, ఎలా, ఎప్పుడు ఏం చదవాలి. చూడండి, సింపుల్గా డిజిటల్ విఎల్ఎస్ఐకి ఎంటర్ అవ్వాలి అంటే షుడ్ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ సి లాంగ్వేజ్, ఎనీ టూల్ కమాండ్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ సి బేసిక్, ఎనీ టూల్ కమాండ్ లాంగ్వేజ్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ థియరీ. అలాగే వెరీలాగ్, సిమాస్ బేసిక్స్ ఉండి, సిస్టమ్ వెరిలాగ్లో వెరిఫికేషన్స్, యూవీఎం వితౌట్ సిమ్యులేటింగ్ నాట్ సింథసిబుల్స్గా దాని యొక్క మెథడాలజీ ఉంటే ఇట్స్ ఎ వెల్ ఎనఫ్. అండ్ యూ షుడ్ నీడ్ అ మోర్ ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ బి గోయింగ్ టు గెట్ హై ప్యాకేజ్. డెఫినెట్లీ హై ప్యాకేజ్. ఇది మ్యాటర్ ఇక్కడ. యూ షుడ్ రీడ్ టెక్స్ట్ బుక్స్ టు గెట్ అ మ్యాటర్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే, ఎగ్జాంపుల్ చూపిస్తే, వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో యూ దట్ I will show you right now here. Definitely, I will show you here. Yeah. Sorry, I got an error. I can't show here example. Definitely, in the next video, I will show you that example. What I will read out that example. ఇప్పుడు డిఎల్డి అనే సబ్జెక్ట్ ఉంది, అందరూ చదివేస్తారు, అందరూ సెమ్ ఎగ్జామ్ రాస్తారు. యా, బట్ కంపెనీ వాడు వచ్చేసి 3 ఇన్వర్టర్స్ గేట్ పెట్టేసి ఒక ఫీడ్బ్యాక్ వేస్తాడు. అది ఎవరికి తెలియదు అలా అడుగుతాడని. అందరు డిఎల్డి చదివేసి వెళ్ళిపోతారు సేమ్కి. అదే మరి కంపెనీ రిక్రూట్ చేసినప్పుడు వచ్చి ప్లేస్మెంట్ ఎగ్జామ్ రిటర్న్ పాస్ పెట్టినప్పుడు అది ఇస్తాడు క్వశ్చన్. అది వాడికి తెలియదు. అక్కడ అడుగుతాడు, ఈజ్ దిస్ సర్క్యూట్ వర్క్స్ లైక్ అండ్ రింగ్ ఆసిలేటర్ అడుగుతాడు. ఆబ్వియస్లీ ఇట్స్ రింగ్ ఆసిలేటర్, ఎందుకంటే వెన్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్వర్టర్స్ కనెక్టెడ్ ఇన్ ఎ ఫీడ్బ్యాక్, దట్ సర్క్యూట్ యాక్చువల్లీ వర్క్స్ యాజ్ ఎ రింగ్ ఆసిలేటర్. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అందుకనే టెక్స్ట్ బుక్స్ చదవాలి, రైట్? దిస్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్ హియర్, రైట్? దిస్ వై ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్. యా, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూస్తారు కదండి, ఈ సబ్జెక్ట్స్ అనేవి మెయిన్ పెద్దానికి. అండ్ కామన్ మోస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకసారి చదివి వదిలేయటం, అది కరెక్ట్ కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ లాట్ నెంబర్ ఆఫ్ like it's called revisions. You should have a lot number of revisions and you should plan according to that. Yeah. While coming to moving to forward, how a VLSI career goes. అసలు ఈ VLSI career ఎలా పెరుగుతుంది అన్న పెద్ద కామెంట్ ఒకటి ఉండొచ్చు. యా యా డెఫినెట్లీ ఐ విల్ షో యూ దట్. యా, యూ హ్యావ్ ఎ డౌట్ హౌ VLSI కెరియర్స్ యాక్చువల్లీ ప్రోగ్రెస్. ఈ VLSI కెరియర్ అసలు ఇది ఎలా పెరుగుతుంది ఏంటంటే సింపుల్గా అండి, ఒక VLSI కెరియర్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే కాదండి. ఈ VLSI కెరియర్ అనేది మోస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ ఫాలో ఒక పాత్. ఇంటర్న్ నుంచి ఇంజనీర్ 1గా, ఇంజనీర్ 1 నుంచి ఇంజనీర్ 2గా, ఇంజనీర్ 2 నుంచి లీడ్గా, లీడ్ నుంచి ఆర్కిటెక్ట్గా, తర్వాత డైరెక్టర్గా. శాలరీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ వెన్ యూ రీచ్ ఎట్ లీడ్ లెవెల్కి విపరీతంగా శాలరీ పెరిగిపోతుంది మీకు. సి,
మనకి రెండు పార్ట్స్ మెయిన్గా ఉన్నాయి. ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ రీసెర్చ్. ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇంజనీర్, సీనియర్, లీడ్, ఆర్కిటెక్ట్, డైరెక్టర్. అదే అకాడమిక్ అంటే ఏంటి? అకాడమిక్ పరంగా వస్తే విఎల్ఎస్సిలో M.Tech, ప్రొఫెసర్, రీసెర్చ్ లెడ్, రీసెర్చ్ లీడ్ అలా వెళ్ళిపోతారు. గుడ్ ఫర్ రీసెర్చ్ మైండెడ్ పీపుల్. Variously different of salaries you can get highly by them. సింపుల్గా చెప్తే ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇప్పుడు రెండు ఇంజనీర్స్ అనే వాళ్ళు ఇద్దరు వెరిఫికేషన్ ఇంజనీరింగ్ రోల్తో జాయిన్ అయిపోయారండి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంజనీర్ రైట్స్ టెస్ట్ బెంచెస్ ఫర్ 8 years అండ్ నెవర్ లెర్న్స్ ఎనీథింగ్ న్యూ. The other learns UVM, the formal verification, the starts mentoring junior. 10 years later, the second one is the lead. The first one is still engineer one. దిస్ ఆర్ బేసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటి, ఒక 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 వ్యక్తి ఒకటి నేర్చుకొని ఇంక అదే పని చేస్తున్నాడు. అప్గ్రేడ్ లేదు, అప్గ్రేడ్ స్కిల్ లేదు. రెండో వ్యక్తి ఏంటి, ఒకటి నేర్చుకున్నాడు, ఇంకోటి నేర్చుకున్నాడు, ఆ నేర్చుకుంది పక్కోడికి చెప్తున్నాడు. వాడిలో ఏంటి స్కిల్ ఏం వస్తుంది, లీడ్ స్కిల్ వస్తుంది, డిఫరెంట్ స్కిల్స్ వస్తున్నాయి ఆ రోల్కి తగినవి. అండ్ డెఫినెట్లీ హీ విల్ గోయింగ్ టు హైక్, హీ విల్ గెటింగ్ అ మోర్ శాలరీ అండ్ మోర్ బెస్ట్ పొజిషన్ వైల్ కంపేరింగ్ టు ద ఫస్ట్ పర్సన్. దిస్ వాట్ మ్యాటర్ హియర్, రైట్? యా. యా. వేర్ ద జాబ్స్ సార్? అసలు విఎల్ఎస్సి జాబ్స్ ఎక్కడ ఉన్నాయండి అంటారా? డెఫినెట్లీ చెప్తాను. దేర్ ఆర్ 4 types ఆఫ్ విఎల్ఎస్సి కంపెనీస్. మోర్ ఎలా అంటే 4 types ఆఫ్ కంపెనీస్ ఎలా చెప్తాను. ఆ కంపెనీ రకాలు కూడా ఏంటి చెప్తాను. నాట్ 4 types, 5 types. నాట్ 5 types అండ్ మోర్ ఓవర్ ఐ హావ్ మెన్షన్ ఇయర్ 5 types ఉంది. అసలు ఎలా అప్లై చేయాలి, అసలు ఎలా చేయాలి వీటికి అనేసి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఎగ్జాంపుల్ ఇంటెల్, ఏఎండి, క్వాల్కమ్, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. వీళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటారంటే ఆర్టీఎల్ ఇంజనీర్ని, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ని, వెరిఫికేషన్ ఇంజనీర్ని, అనలాగ్ ఇంజనీర్ని. ఈ ఆర్టీఎల్ ఫిజికల్ డిజైన్ అంటే రోల్స్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రోల్స్. ఈ ఫ్యాబ్లెస్ డిజైన్ హౌసెస్, నివిడియా, బ్రాడ్కామ్, మీడియాటెక్, వీళ్ళు ఎవరంటే ఆర్కిటెక్చర్ని, ఆర్టీఎల్, డిఎఫ్టీ రోల్స్ హైర్ చేసుకుంటారు. ఫౌండరీస్, ఈవెన్ ది వెరీ బిగ్గెస్ట్ కంపెనీస్ లైక్ holding all companies in their hands. Like coming to that, not holding all companies in their hands, they will guide somewhat other companies. TSMC, Samsung Foundry, Global Foundries. They only for hire. They only taking the people who making the chips, chip making and process work, and they don't take verification in these front and back ends. They are interested in taking the people manufacturing chip process. This was the matter. EDA companies, they're going to know that.